ఆ ఇల్లాలికి అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. కట్టుకున్న భర్తతో పాటు అత్త, ఆడపడుచు పెట్టే మానసిక వేధింపులను తట్టుకోలేకపోయింది. దీంతో దారుణానికి ఒడిగట్టింది. తనువు చాలించింది. తను చనిపోవడమే కాదు, తన కన్న బిడ్డని కూడా కర్కశంగా కడతెర్చి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. కాకినాడలో తల్లి కొడుకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని పోలీసులకు సమాచారం అందింది. బుధవారం ఉదయం రేచర్లపేటకు చెందిన రమ్యదీప్తి, ఆమె 4 ఏళ్ల కుమారుడు సియాన్ వాళ్ల గదిలో విగత జీవులుగా దర్శనమిచ్చారు. రమ్యదీప్తి ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోగా, ఆమె కుమారుడు మాత్రం మంచం పైన విగత జీవిగా పడి ఉన్నాడు. అతడి కాళ్ళు, చేతులు, ముక్కు, నోటికి ప్లాస్టర్లు అంటించి ఉన్నాయి. అయితే రమ్యదీప్తే ఆమె కుమారుడిని ఇలా కర్కశంగా హత్య చేసి ఆ తరువాత ఆమె ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాకినాడ 2 టౌన్ పోలీసులు ఈ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాయచర్లపేట దౌర్లవారి వీధిలో ఒక బిల్డింగ్ లో రాజాల రమ్యదీప్తి అనే ఆమె, అలాగే ఆమె కొడుకు కియాన్ ప్రశాంత్ 4 సంవత్సరాల వయసు, ఈమె ఉరివేసుకుని మరణించిన స్థితిలోను, అలాగే ఆ పిల్లవాడికి నోటికి ప్లాస్టర్లు ఉండి మంచం మీద పడిపోయి చనిపోయిన స్థితిలోను ఉన్నట్లుగా పోలీసు వారికి వచ్చిన సమాచారం మీద ఈ నేర స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఆమె గదిలో ఉరివేసుకుని చనిపోయిన స్థితిలోను, అలాగే పక్కన బాడీ, చిన్నపిల్లవాడి బాడీ నోటికి ప్లాస్టర్లతో ఉంది. ఇద్దరు కూడా చనిపోయి ఉన్నారు. ఈమె పెళ్ళయి 5 సంవత్సరాలు అయినట్లు, ఆ పెళ్ళయిన తర్వాత భర్తతో కలిసి అబుదాబీలో ఉంటున్నట్లు, రీసెంట్గా 2 నెలల క్రితం ఆమె అబుదాబీ నుంచి ఇక్కడికి వచ్చి ఒక వారం క్రితం అత్తగారి ఇంటికి, ఈ రేచర్లపేట ఇంటికి వచ్చినట్లు తెలిసింది. మరి ఏం కారణాలు ఉన్నాయో అనేది ఇంకా దర్యాప్తులు తెలియాల్సి ఉంది. మృతురాలి యొక్క బంధువులు, రక్త సంబంధికులు ఇంకా రావాల్సి ఉంది. వారు వచ్చిన తర్వాత వారి స్టేట్మెంట్ వివరాలను బట్టి ఈమెకి ఏదైనా ఈ మరణాలకు సంబంధించి ఏదైనా కారణాలు ఉన్నాయో దర్యాప్తులో తేలవలసి ఉంది. ఇంట్లో అసలు ఎంతమంది ఉంటారని అసలు తెలియలేదు, ఎందుకు తెలియలేదు చనిపోతుంది అంటే ఈ ఇంట్లో రాత్రి పడుకుంది ఈ అమ్మాయి కొడుకుతో పాటు పడుకుని లోపల బోల్డ్ పెట్టుకుందని చెప్తున్నారు. ఈ అమ్మాయితో పాటు అత్తగారు, ఆడపడుచు కూడా పక్క గదిలో ఉంటారు. వీళ్ళు మార్నింగ్ లేచిన వెంటనే వీళ్ళు ఆ అమ్మాయికి డోర్ కొట్టిన తర్వాత 8 తర్వాత డోర్ కొడితే ఆ అమ్మాయి ఏమి సమాధానం చెప్పకూడదు. వీళ్ళు కంగారు వచ్చి పక్క వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి కిటికీ డోర్లోంచి చెక్ చేసి చూస్తే లోపల ఉరివేసుకున్న స్థితిలో ఉన్నట్లుగా చెప్తున్నారు. అలాగే బాలుడిని గురించి కూడా చూస్తే ఆ బాలుడికి నోటికి ప్లాస్టర్లు వేసేసి చనిపోయిన స్థితిలో ఉన్నాడు. వెంటనే ఇమీడియట్గా చుట్టుపక్కల అందరూ కలిసి ఆ మెయిన్ డోర్ ఏదైతే ఉందో గది డోర్ని, తలుపులను పగలగొట్టి లోపల చూసి ఇమీడియట్గా పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేస్తే రావడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలను తదుపరి తెలియజేయడం జరిగింది. అయితే స్థానిక రేచర్లపేటకు చెందిన రాజాల రమ్యదీప్తి ఎంఎస్సి చదువుకుంది. ఈమె సొంతూరు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఉండేశ్వరపురం. 2020లో రమ్యదీప్తికి రాజాల శరత్ బాబుతో పెళ్ళయింది. అతను అబుదాబిలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి సమయంలో 7.5 లక్షలు 10 కాసుల బంగారు ఆభరణాలు ఇచ్చారు. పెళ్లి రోజు సాయంత్రమే ఆమెను తీసుకొని శరత్ బాబు అబుదాబి వెళ్ళిపోయాడు. నెల రోజులు బాగానే చూసుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. వీరికి ఓ బాబు పుట్టాడు. భర్త, అత్త, ఆడపడుచులు, భర్త అమ్మమ్మ సైతం వేధింపులకు గురి చేస్తున్నారని రమ్యదీప్తి పుట్టింటి వారి వద్ద కన్నీటి పర్యంతమైంది. రెండు నెలల క్రితం ఉద్యోగం నిమిత్తం వేరే చోటుకు వెళ్తున్నానని చెప్పి శరత్ బాబు భార్య కుమారుణ్ణి కాకినాడ పంపాడు. ఆ తర్వాత పుట్టింటికి వచ్చిన రమ్యదీప్తి భర్త, అత్తింటి వారి తీరు ఏమాత్రం మారలేదని తల్లితో చెప్పి కన్నీరు మున్నీరైంది. ఆ తర్వాత గత నెల 24న తిరిగి అత్తారింటికి వెళ్ళిపోయింది. రమ్యదీప్తికి ఆమె తల్లి మంగళవారం ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడిగారు. పనిలో ఉన్నా తర్వాత చేస్తానని ఆమె చెప్పింది. కానీ బుధవారం ఉదయం సుమారు 5 గంటలకు తన తల్లికి ఓ వాయిస్ సందేశం పంపించింది. తన చావుకు భర్త, అత్త, ఆడపడుచులే కారణమని, ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి మరీ హింసిస్తున్నారని దాని సారాంశం. ఆ తర్వాత ఆమె గదిలో చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అంతకు ముందు 4 ఏళ్ల కుమారుడు ప్రశాంత్ సియాన్ కు నోరు, ముక్కుకు ప్లాస్టర్ వేయటంతో ఊపిరాడక ఆ చిన్నారి మరణించాడు. రమ్యదీప్తి తల్లి గుడేటి అరుణకుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే భర్త శరత్ బాబుకు అబుదాబిలో మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే రమ్యను శరత్ బాబుతో పాటు అతని తల్లి, చెల్లి మానసికంగా వేధింపులకు గురి చేశారని చెప్తున్నారు. అత్తింటి వేధింపులు తాళలేకనే రమ్య మానసికంగా కుంగిపోయి తన కుమారుణ్ణి చంపి ఆత్మహత్య చేసుకుందని, అయినా వీరిద్దరి మరణాలపై తమకు అనుమానం ఉందని రమ్య వదిన ఉషా చెప్తోంది.